తమిళనాడు తంజావూరులో ఒక గొప్ప గ్రంథాలయం ఉంది. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఈ లైబ్రరీ ఇప్పటికీ చెక్కు చెదరలేదు. సరస్వతి మహల్ గ్రంథాలయంగా పేరొందిన ఈ లైబ్రరీ వరల్డ్ లోనే గుర్తింపు పొందిన గొప్ప గ్రంథాలయం. తెలుగు ప్రజలకు ఇది ఎంతో ప్రత్యేకమైనది. ఇందులో వేలాది ప్రాచీన తెలుగు గ్రంథాలు, తాళపత్ర రచనలు, దస్తావేజులు ఉన్నాయి. అయితే దీన్ని 16వ శతాబ్దంలో నాయకరాజులచే స్థాపించబడింది. ఈ లైబ్రరీని నాయకరాజులు 1535లో రాజా ఉపయోగం కోసం ప్రారంభించారు. 1675లో తంజావూరును స్వాధీనం చేసుకున్న మరాఠా రాజులు, ముఖ్యంగా సర్పోజీ, దీనిని మరింత అభివృద్ధి చేశారు. 1918లో ఈ లైబ్రరీని ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు ఇది తమిళనాడు ప్రభుత్వం ఆధీనంలో ఉంది. లైబ్రరీలో ఒక చిన్న మ్యూజియం కూడా ఉంది. ఇక్కడ తంజావూరు శైలి, పేపర్ పెయింటింగ్, కాన్వాస్ పెయింటింగ్స్, గ్లాస్ పెయింటింగ్స్, మరాఠా రాజుల చిత్రపటాలు, రామాయణం, మహాభారతం వంటి పురాతన రచనలు ప్రదర్శనలో ఉన్నాయి. వందల ఏళ్లు అవుతున్నా ఇక్కడ గోడలపై అప్పటి పెయింటింగ్సే ఉన్నాయి. తంజావూరులో మరాఠా ప్యాలెస్ పక్కనే ఉండేటువంటి సరస్వతి మహల్ లైబ్రరీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన పురాతనమైన లైబ్రరీ. నాయకరాజులు ఈ లైబ్రరీని నిర్మించిన ఆ తర్వాత మరాఠా రాజవంశానికి చెందినటువంటి రాజా సర్ఫోజీ II కాలంలో ఎంతో అభివృద్ధి, ఆదరణ చెందింది. ఆయన సేకరించినటువంటి బుక్స్ ప్రత్యేకంగా ఇక్కడ ఆకర్షణ అని చెప్పొచ్చు. ఆయన కలెక్ట్ చేసినటువంటి బుక్స్, అలాగే చరిత్రలు, అధ్యయనం చేసినటువంటి పుస్తకాల సెక్షన్ సపరేట్గా ఉంటుంది. దాదాపు 60,000కు పైగా వివిధ భాషలు, తెలుగు, సంస్కృతి, అలాగే తమిళం, మలయాళం, మరాఠీ, ఉర్దూ, పర్షియన్, అరబిక్, హిందీ వంటి అనేక భాషల్లో మనుస్క్రిప్ట్స్ మనకి కనిపిస్తుంటాయి. ఇక్కడవే కాదు, బ్రిటిష్, డచ్, ఫ్రెంచ్, జర్మనీ భాషల్లో పుస్తకాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి. 18వ శతాబ్దానికి చెందినటువంటి గ్రంథాలు కూడా ఇక్కడ చాలా సేఫ్గా సంరక్షించబడ్డాయి. అవి మాత్రమే కాదు, రామాయణం, మహాభారతం, అనేక ప్రాంతాల భాషల్లో తాళపత్రాలు, అలాగే నాట్య శాస్త్రం, ఇంకా సంగీత శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు కూడా అనేకంగా కలెక్షన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక వివిధ భాషలకి సంబంధించినటువంటి మనుస్క్రిప్ట్స్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపించేటువంటి మనుస్క్రిప్ట్స్ ఏషియాలోనే ఎక్కడా లేదు. అతి పురాతనమైన గ్రంథాలయంగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇక లోపల ఉండేటువంటి సరస్వతి అమ్మవారి విగ్రహానికి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ అమ్మవారికి వీణ ఉండదు, కేవలం అభయహస్తం మాత్రమే చూపిస్తుంటుంది. అది మాత్రమే కాదు, నాయక రాజులు ఈ లైబ్రరీకి వేసినటువంటి పెయింట్స్ అలాగే ఉన్నాయి. ఆ పెయింట్స్ అన్నీ కూడా న్యాచురల్ కలర్స్తో వేసినటువంటి పెయింట్స్ అని కూడా మనకి తెలుస్తోంది. అవి ఏవి కూడా చెడిపోకుండా దాదాపు వందల సంవత్సరాల నుండి కూడా అలాగే చరిత్రను నెక్స్ట్ జనరేషన్స్కి, ఫ్యూచర్ జనరేషన్స్కి నాలెడ్జ్ని పుస్తకాల ద్వారా మంచి కలెక్షన్ని అందించేందుకు అప్పటి మరాఠీ రాజు అయినటువంటి రాజా సర్ఫోజీ చేసినటువంటి ప్రయత్నమే ఈ గొప్ప కలెక్షన్. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందాం. ఈ లైబ్రరీ కోసం సర్పోజీ చాలా కృషి చేశారు. అందుకు గాను ఆయన పేరును కూడా ఈ లైబ్రరీకి చేర్చారు. మొత్తంగా దీనిని సర్పోజీ సరస్వతి మహల్ లైబ్రరీగా పిలుస్తారని సిబ్బంది చెబుతున్నారు. నాయకరాజు కాలంలో కట్టబడినటువంటి గ్రంథాలయం సరస్వతి మహల్ అంటారు. అంటే నాయకర కాలం దీనికి సరస్వతి భాండాగర్ అని పేరు. అంటే సరస్వతితో పోల్చుకొని పుస్తకాలని, తాళపత్రాలని సరస్వతి భాండాగర్ అని పేరు పెట్టారంట. వాళ్ళకి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు మరాఠీ వాళ్ళు, అంటే ఛత్రపతి శివాజీ యొక్క కో బ్రదర్ వెంకోజీ అని అతని యొక్క ఆధీనంలో వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్గా పరిపాలించారు. వాళ్ళలో చాలా గొప్పవాడు 2వ సర్ఫోజీ మహారాజు. అతను 55 ఏళ్ళు జీవించాడు. ఆయన చేసిన కృషి వలన అతని పేరుని ఇంక్లూడ్ చేసుకుని అతని పేరు పెట్టారనమాట. దీనికి తంజావూర్ మహారాజా సర్ఫోజీ సరస్వతి మహల్ లైబ్రరీ. ఈ సర్ఫోజీ మహారాజు దీన్ని కాపాడడం కాకుండా, అతను లేదంటే సరస్వతి మహల్ లేదంట. అటువంటి గొప్ప, అంటే నాయకరాజుల కాలంలో దీనికి తెలుగు అధికార భాషగా ఉండిందన్నమాట ఇది. కానీ వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు చేసినవన్నీ అట్నే కాపాడినారట. వాళ్ళు దానిని ఇది చేయలేదు. అందుకు వాళ్ళు మరాఠీ భాషస్తులైనా కూడా ఇతర భాషలని వాళ్ళు గౌరవించారు. సాంస్క్రిట్, తెలుగు అన్నింటినీ చేసినారు. అందుకే ఇతను వచ్చినప్పుడు ఇతని యొక్క పర్సనల్ కలెక్షన్ పుస్తకం 4,500 పుస్తకాలు. ప్రతి పుస్తకంలోనూ ఇతని యొక్క సంతకం ఉంటుందన్నమాట. గీర కూడా మెన్షన్ చేస్తాడు 1781, 83 అనేసి. అది ఆయన సొత్తులాగా, మన ఒక ఆస్తిలాగా అతను దాన్ని భద్రపరిచి పెట్టాడు. అలా బీరో ఉంది, బీరో చూశారని అనుకుంటాను. టీకుడ్లో తయారు చేసిన బీరోకి వయసు 200 సంవత్సరాలు అన్నమాట. ప్రతి ఒక్క దాంట్లోనూ అతను పేరు సంతకం
ఉంటుందన్నమాట. ఆ విధంగా 4500 పుస్తకాలు. మ్యూజియం ఒకటి ఉంది. మ్యూజియంలో ఇలాంటి ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ ఒక మ్యూజియం లాగా పెట్టి సేకరించి పెట్టున్నారన్నమాట. ఇదే కాకుండా 49,000 తాళపత్రాలు ఉన్నాయి. అవి తెలుగు, తమిళ్, మరాఠీ, సాంస్క్రిట్. బట్ హైయెస్ట్ నెంబర్ సాంస్క్రిట్ 39,000. కాబట్టి ఎక్కువగా మీకు ఇంకొకటి సాంస్క్రిట్లో లెఫ్ట్ టు రైట్ రామాయణ, రైట్ టు లెఫ్ట్ మహాభారత, అదొకటి. ఇంకోటి కథ 3 అంటే 3 కథల గురించి చెప్పేటువంటిది. భారతం, భాగవతం, రామాయణం, ఈ విధంగా మూడింటిని చెప్పేటువంటిది కూడా సాంస్క్రిట్లో ఉంది. అటువంటి గొప్ప గ్రంథాలు తెలుగులో చెప్పుకోవాల్సింది ఆముక్త్యమ లేదా పోతన రాసిన భాగవతం, ఇలాంటి ఎన్నో మన తెలుగు సాహిత్యం వెలసిన స్థలం ఈ తంజావూరు అని చెప్పవచ్చు. పురాతన కాలంలోని కవులు, పండితులు, రాజులు, గురువులు రచించిన తెలుగులోని కవిత్వం, శాస్త్రం, వేదాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి అంటే అది తెలుగువారి గర్వకారణం.